హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తినే చాక్లెట్ సిరప్. దీన్ని మనం చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఇది మనం ఎగ్జాక్ట్గా బయట కొన్న హెర్షీ సిరప్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో 1/2 కప్ కోకో పౌడర్, 1/2 కప్ షుగర్, అలాగే 1/2 కప్ వాటర్ వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఇంకా దీన్ని స్టవ్ పై పెట్టలేదు. ఇది అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ పై పెట్టుకోవాలి. ఎక్కడ ఉండలనేవి లేకుండా అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఈ చాక్లెట్ సిరప్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా బాగా మెల్ట్ అయింది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మినిమం ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఈ చాక్లెట్ సిరప్ రెడీ చేసుకోవడానికి ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మనం చాలా ఈజీగా హెర్షీస్ సిరప్ అయితే ఎలా ఉంటుందో అదే టేస్ట్లో రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఇది కొంచెం బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత దీనిలో ఒక 1/2 కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. ఈ కండెన్స్డ్ మిల్క్ కూడా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. అది ఎలా రెడీ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోండి. ఈ చాక్లెట్ సిరప్ని మనం కేక్ డెకరేషన్కి, అలాగే చాలా రకాల డిషెస్లో డెకరేట్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఇది పాలలో కూడా మిక్స్ చేసుకుని తాగితే చాలా బాగుంటుంది. పాలు కూల్గా కానీ హాట్గా కానీ ఏ రకంగానైనా తీసుకోవచ్చు. అంతేకాకుండా చాలా రకాల స్మూతీస్లో కూడా ఈ చాక్లెట్ సిరప్ని యూస్ చేసుకోవచ్చు. పిల్లలు పాలు కూల్గా తాగడానికి ఇష్టపడతారు కదా, ఎప్పుడైనా ఇలా చాక్లెట్ సిరప్ కలిపి ఇవ్వండి, చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారనివ్వండి. ఈ సిరప్ అనేది కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా క్విక్గా, చాలా ఈజీగా ఇంట్లోనే చాక్లెట్ సిరప్ ఎలా రెడీ చేసుకోవాలో ఇక ఎందుకు ఆలస్యం, మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి. దీన్ని కొంచెం సేపు చల్లారనిచ్చి తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 5 to 6 months వరకు దీన్ని ఫ్రెష్గా వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అంతేకాకుండా మీరు ఎలాంటి రెసిపీస్ చూడాలనుకుంటున్నారో మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను వాటిని తప్పకుండా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.